తానే సొంతం చేసుకోవాలనే ప్రణాళిక చేసుకుంటున్నారు. అందుకే వచ్చిండ్రు తప్ప ఆదివాసీలకు ఉరకబెట్టడానికి రాలేదు అనేది మాత్రం చర్చ. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ పొడిగిస్తా ఉన్నారు, అంటే గడువు పెంచుతా ఉన్నారు. సో ఏంటంటే దీని వెనకాల ఏమైనా కుట్ర దాగి ఉందంటే, ఏమైనా కుట్ర ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎవరెన్ని ప్లాన్ చేసినా మేము ఒక్కటే, త్యాగాల పునాదుల పైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్నాం, సాధించినాం. ఈ అబద్ధపు మాటలతోన పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి, కాలయాపనతోన ప్రజల్లో ప్రతిపక్షాలను అబాస్ పాలు చేయాలి, పలచన చేయాలనే కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రజలకు సర్వస్వం అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందా, ఇంకేమైనా కుట్ర చేస్తుందా, ఇంకేమైనా ప్రణాళిక రచిస్తుందా అంటే అవన్నీ మాకు సంబంధం లేదు. నేనేమంటున్నా ఒకటే, ఈ కాళేశ్వరం పైన ఎంక్వైరీ నడుస్తూ ఉంది కదా, దాన్ని వేగవంతం చేయండి. దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించండి చట్టపరంగా. కానీ అనవసరంగా ఒకటే విషయాన్ని పట్టుకొని దానివల్ల పదే ఒక 100 అబద్ధాలు పదే ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల నిజమవుతుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే తప్ప. బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రాబోతున్నాయి, కొత్త పార్టీ రాబోతా ఉంటారు కూడా ప్రచారం నడుస్తూ ఉంది. సో ఏం చెప్తారు దీనిపై, ఏం క్లారిటీ? చాలా సందర్భాల్లో మీరు ఎవరైతే లక్ష్యంగా మాట్లాడుతున్నారో, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా, మా నాయకుడు కేసీఆర్ గారు, మేము ప్రాణం ఉన్నంత వరకు విడిపోయే పరిస్థితి లేదు, సమిష్టిగా మేము పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, మేము పుట్టిందే ప్రజల కోసం, మా పార్టీ ఏర్పాటే ప్రజల కోసం, ఈ తెలంగాణ అభ్యున్నతి కోసం అని చెప్పడం జరిగింది. కాబట్టి మా పార్టీ నుంచి ఇంకో పార్టీ పుట్టుకొస్తుంది అనేది మాత్రం ఉట్టి తప్పుడు ప్రచారం. ఇక్కడ ఎవరికి ఆలోచనలు లేవు. కేసీఆర్ గారి నాయకత్వమే శిరోధార్యంగా పనిచేస్తాం.